రేపు ఆదివారం రోజండి. చేయాల్సిన అతి ముఖ్యమైన మార్పయితే ఒకటుంది. ఇలా చేస్తే చాలు మీకు సంపాదనైతే నిలుస్తుంది అని పండితులు అంటున్నారు. ఎలా అనుకుంటున్నారా? వాస్తు శాస్త్రంలో ప్రతి దిశకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది అని పండితులు చెప్తున్నారు. అయితే వాటిలో అత్యంత ముఖ్యమైనదిగా భావించబడేది నైరుతి దిక్కు. వాస్తు సాంప్రదాయాల ప్రకారం ఈ భాగం ఇంటి స్థిరత్వం, కుటుంబ ఐక్యత, ఆర్థిక భద్రత, జీవితం నిలకడగా ఉండటంతో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. ఈ ప్రదేశాన్నండి నిర్లక్ష్యం చేయటం లేదా తెలియక కొన్ని పొరపాట్లు చేయటం వల్ల, తప్పులు చేయటం వల్ల ఇంట్లో అనవసరమైన ఖర్చులు పెరగటం, డబ్బు నిలవకపోవటం, కుటుంబంలో ప్రశాంతత తగ్గటం, మానసిక ఒత్తిడి పెరగటం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అన్న విశ్వాసం కూడా ఉంది. అందుకే చాలామంది పండితులు నైరుతి భాగాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా సక్రమంగా ఉంచాలని సూచిస్తుంటారు. కానీ చాలామంది తమకు తెలియకుండానే ఇక్కడ కొన్ని తప్పులు చేస్తుంటారనమాట. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉంది. ఏమిటంటే మనం ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా కొన్నిసార్లు అది ఇంట్లో నిలవదు. ఎప్పుడు ఏదో ఒక అనుకుని ఖర్చు వస్తూనే ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే గొడవలు, పనుల్లో ఆటంకాలు, మానసిక ప్రశాంతత లేకపోవటం వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. వీటిలో కొన్నిటికి కారణం మన ఇంటి నైరుతి మూలలో తెలియక చేసే పొరపాట్లు, తప్పులు కూడా కావచ్చని వాస్తు సాంప్రదాయాలను విశ్వసించే పండితులు చెప్తున్నారు. అయితే రేపు ఆదివారం రోజున నైరుతి మూలలో ఎలాంటి తప్పుల్ని సరిదిద్దుకోవాలి, ఏ వస్తువుల్ని అక్కడ ఉంచకూడదు, ఏ మార్పులు చేయాలి అన్నది పండితులు చెప్తున్నారు. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తేనే మీకు మొత్తం కంప్లీట్గా అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. అయితే ఈరోజు ఈ వీడియోలోనండి దీనికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవటంతో పాటు ఒక చిన్న అనుభవాన్ని కూడా మీతో పంచుకుంటాము. అది విన్న తర్వాత అసలు ఈ చిన్న మార్పులకి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారో మీకే అర్థమవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఒక కుటుంబం కొత్తగా ఇల్లు నిర్మించుకుని ఎంతో ఆనందంగా అందులోకి మారింది. మొదటి కొన్ని నెలలు అన్నీ బాగానే సాగాయి. కానీ ఆ తర్వాత నెమ్మదిగా పరిస్థితులు మారటం ప్రారంభమైంది. వ్యాపారంలో వరుసగా నష్టాలు రావటం, ఎంత డబ్బు వచ్చినా చేతిలో నిలవకపోవటం, ఇంట్లో చిన్న చిన్న విషయాలకి పెద్ద గొడవలు జరగటం, ఇంటి యజమానికి తరచుగా ఆరోగ్య సమస్యలు రావటం మొదలయ్యాయి. ఎన్నో మార్గాలు ప్రయత్నించారు వారికి ఆశించిన మార్పు అయితే కనిపించలేదు. ఆ సమయంలోనే ఒక వాస్తు నిపుణుడు వారి ఇంటిని పరిశీలించడానికి వచ్చారట. ఇంటి ప్రతి భాగాన్ని జాగ్రత్తగా చూసిన తర్వాత ఆయన నేరుగా నైరుతి దిక్కు అంటే ఈ నైరుతి వైపుకు వెళ్ళారు. అక్కడ చూసిన దృశ్యం ఆయనకు సమస్య కారణం ఏమిటో అర్థమయ్యేలా చేసిందట. ఆ ప్రదేశంలో తాత్కాలికంగా పాత ఇనుప వస్తువులు, పనికిరాని పైపులు, వ్యర్థ సామాగ్రి పేరుకుపోయేలాగా ఉంచారట. అంతేకాకుండా ఆ మూల మిగతా భాగాల కంటే కొద్దిగా దిగువగా కూడా ఉండేది. వాస్తు సాంప్రదాయాల ప్రకారం ఇది అనుకూలంగా ఉండదని ఆయన వివరించి ముందుగా ఆ వ్యర్థ వస్తువులన్నింటినీ తొలగించాలని, ఆ ప్రదేశాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, సాయంత్రం వేళ అక్కడ వెలుగు ఉండేలా చూసుకోవాలని సూచించారట. వారి ఈ సూచనలను పాటించిన తర్వాత కొంతకాలానికి తమ ఇంటి వాతావరణంలో సానుకూల మార్పులు కనిపించాయని, వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తగ్గాయని, కుటుంబంలో ప్రశాంతత పెరిగిందని వారు చెప్పుకున్నారని ఈ అనుభవాన్ని పండితులు మనకి చెప్తున్నారనమాట. అంటే ఇది ఒక వాస్తు సంప్రదాయానికి సంబంధించిన అనుభవంగా చెప్పబడుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీ ఇంట్లో కూడండి తెలియకుండానే ఇలాంటి పొరపాట్లు అనేవి జరుగుతున్నాయా? ముఖ్యంగా నైరుతి దిశలో ఎలాంటి వస్తువులు అసలు ఉండకూడదు? ఒక్కొక్కటి ఇప్పుడు తెలుసుకుందాం. రేపు ఆదివారం నైరుతి మూలలో తప్పకుండా చేయాల్సిన మొదటి పని ఏమిటంటే ఇక్కడ ఈ ప్రదేశాన్ని పూర్తిగా పరిశుభ్రం చేయటం. ఇక్కడ పాడైపోయిన వస్తువులు, విరిగిన సామాన్లు, తుప్పు పట్టిన ఇనుప వస్తువులు, పనికిరాని వస్తువులు, పైపులు లేదా చెత్త ఏదైనా ఉంటే వెంటనే తొలగించండి. వాస్తు సాంప్రదాయాల్ని విశ్వసించే పండితుల ప్రకారం నైరుతి మూల ఎప్పుడు ఏంటంటే పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉండటం శుభప్రదంగా భావిస్తారు. కొన్ని వాస్తు సంప్రదాయాలు ఈ దిశకు ప్రత్యేకమైన ఈ గ్రహ సంబంధాలను కూడా పేర్కొంటారు. అందువల్ల ఆదివారం ఈ భాగాన్ని శుభ్రపరిచి సాయంత్రం ఒక దీపాన్ని వెలిగించండి. ఇంట్లో సానుకూలత మరియు శ్రేయస్సు నెలకొనాలని మనస్ఫూర్తిగా ప్రార్థించడం శుభప్రదమని పండితులు చెప్తున్నారు.
ఇది వాస్తు సంప్రదాయాల ఆధారంగా చెప్పబడే సూచన మాత్రమే. అయితే పరిశుభ్రత, క్రమబద్ధత మరియు అనవసరమైన వస్తువుల్ని తొలగించడం ఏ ఇంటికైనా ఉపయోగకరమైన అలవాటే అని కూడా పండితులు అంటున్నారు. ఇక ఏమిటంటేనండి, నైరుతి భాగంలోనండి వాస్తు సంప్రదాయాల ప్రకారం చూసుకున్నట్టయితే పండితుల అభిప్రాయ ప్రకారం నైరుతి భాగంలో లేత పసుపు, క్రీమ్ రంగు లేదా మట్టి రంగుల వంటి ప్రశాంతమైన రంగుల్ని ఉపయోగించడం శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఈ భాగంలో గోడలకు ఇలాంటి రంగులు వేయటం లేదా పసుపు, క్రీమ్ రంగులు, కట్టెన్లు, అలంకరణ చిత్రాలు ఉపయోగించడం వల్ల ఆ ప్రదేశంలో సానుకూల వాతావరణం పెరుగుతుందని నమ్ముతారు. అయితే ఈ రంగులతో పాటు ఆ ప్రదేశాన్ని మీరు ఎప్పుడూ పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచడం కూడా అంతే ముఖ్యమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వీరి విశ్వాసం ప్రకారం ఈ రెండు విషయాలను పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంతత, స్థిరత్వం, శ్రేయస్సు పెరుగుతున్నాయని చెప్తున్నారన్నమాట. అయితే మీకు అనుమానం వస్తుంది, ఆదివారం పూటే ఈ పని ఎందుకు చేయాలని చెప్తారో తెలుసా? ఆదివారం రోజు సూర్య భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన రోజుగా భావించే సాంప్రదాయం ఉంది. వాస్తు నమ్మకాల ప్రకారం ఇంట్లోని నైరుతి మూలని ఈ రోజున శుభ్రపరిచి అక్కడ చెత్త, పాడైపోయిన వస్తువులు, పనికిరాని సామాన్లను తొలగించి మనం సాయంత్రం పూట ఇలా నీట్గా పెట్టుకొని సానుకూల వాతావరణం పెరుగుతుందని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా కొత్త వారాన్ని ప్రారంభించే ముందు ఇంట్లోని భారమైన శక్తిని తొలగించి స్థిరత్వం మరియు శ్రేయస్సును ఆహ్వానించే రోజుగా ఆదివారాన్ని భావిస్తారు. అందుకే ఆదివారం నైరుతి మూలలో ఈ ఒక్క మార్పు తప్పకుండా చెయ్యండి అని పండితులు చెప్తున్నారన్నమాట. అంతేకాదండి, రేపు ఆదివారం నైరుతి మూలలో మనం చేయవలసిన మరొక పని కూడా ఉన్నది. ఒక చిన్న మట్టి లేదా గాజు పాత్రలో కొద్దిగా ఉప్పు వేసి ఆ ప్రదేశంలో ఉంచడం. వాస్తు సాంప్రదాయాలను విశ్వసించే వారి ప్రకారం ఉప్పు ప్రతికూలతను గ్రహించి ఆ ప్రదేశంలో సానుకూల వాతావరణం ఏర్పడటానికి సహాయపడుతుంది అని పండితులు చెప్తున్నారు. వారానికి ఒక్కసారండి ఆ ఉప్పును తొలగించి కొత్త ఉప్పును వేయటం మంచిదని కూడా పండితులు చెప్తున్నారు. అలాగే వాస్తు సాంప్రదాయాల్లో పూర్వీకులు చిత్రాల నుంచే స్థానం గురించి కూడా ప్రత్యేక సూచనలు ఉన్నాయి. కొందరు వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంటి నైరుతి భాగంలో నుండి దక్షిణ, పడమర గోడలపై పూర్వీకుల చిత్రాలను గౌరవంగా ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. వారి జ్ఞాపకార్థం నమస్కరించడం, కృతజ్ఞతతో స్మరించడం కుటుంబంలో ఐక్యత, మానసిక ప్రశాంతత పెరగటానికి ఒక మంచి సాంప్రదాయంగా భావిస్తారు అని కూడా పండితులు అంటున్నారు. అయితే పూర్వీకుల చిత్రాలను దేవతల చిత్రాలతో కలిపి ఒకే పూజా స్థలంలో ఉంచకుండా వారికి ప్రత్యేకంగా గౌరవప్రదమైన స్థానం ఇవ్వటం మంచిదని కూడా చాలామంది ఆచార నిపుణులు సూచిస్తున్నారు అని కూడా పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, మనకి తెలియకుండానే నైరుతి మూలలో ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటామన్నమాట. సహజంగా అవి మామూలుగా తెలియకుండా. అయితే అలాంటప్పుడు ఒకసారి పరిశీలించుకుంటే మంచిది కదా. వాస్తు సాంప్రదాయాల్ని విశ్వసించే వారి అభిప్రాయం ప్రకారం ఇలాంటి పొరపాట్ల వల్ల కొందరి ఇళ్లలో ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు కనిపించకపోవటం, డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు అయిపోవటం, ఇంట్లో ప్రశాంతత తగ్గటం, చిన్న విషయాలకి పెద్ద గొడవలు జరగటం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. కొందరు పిల్లలు ఏంటంటే తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అందుకే ఒకసారి మీ ఇంట్లో నైరుతి మూలం జాగ్రత్తగా పరిశీలించండి. అద్దెకున్న వారైనా సరే, ఎవరైనా సరేనండి. మా అద్దెళ్ళే కదండి, మేమేం చేయాలి అంటే ఎవరైనా సరే అన్నమాట. పరిశీలించి చూసుకుని అక్కడ అవసరమైన వస్తువులు, పాడైన సామాన్లు, ఇక అనవసరమైన వస్తువులు, పాడైన సామాన్లు లేదా వాస్తు సాంప్రదాయాల ప్రకారం అనుకూలంగా లేని ఏర్పాట్లుంటే వాటిని సరిచేయటానికి ప్రయత్నించండి. ఇంటిని పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచటం ఏ సందర్భంలోనైనా మంచిది అలవాటే. ఇక వాస్తు నమ్మకాల ప్రకారం ఇది కూడా శుభప్రదంగా భావించబడుతుంది అని పండితులు అంటున్నారు.